అందరికీ నమస్కారం అండి. వాలంటీర్ల కొనసాగింపుపైన ప్రభుత్వం తమ వైఖరి స్పష్టం చేసింది. ఏపీ శాసన మండలిలో వాలంటీర్ల వేతనాల అంశం చర్చకు వచ్చింది. స్పందించిన మంత్రి డోలా బాలరామాంజనేయ స్వామి అసలు ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ అమల్లో లేదన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే 2023 ఆగస్టు తర్వాత వాలంటీర్ల రెన్యువల్ కాలేదని, ఈ మేరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని మంత్రి స్పష్టం చేశారు. అసలు అమల్లోనే లేని వాలంటీర్ వ్యవస్థకు జీతాలు ఎలా చెల్లిస్తామని ప్రశ్నించారు. అమల్లో లేని వాలంటీర్లు ఎలా రాజీనామాలు చేస్తారని మంత్రి వ్యాఖ్యానించారు. వాలంటీర్ల రెన్యువల్ పైన నిర్ణయం తీసుకొని వైసీపీ ప్రభుత్వం నాడు వాలంటీర్లను ప్రజలకు మోసం చేసిందని మంత్రి ఆరోపించారు. దీనికి శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స స్పందించారు. రెన్యువల్ జీవో ఇవ్వచ్చు కదా అంటూ నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించి వారికి 10,000 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని వాలంటీర్ల వ్యవస్థకు జీతాలు పెంచడం ఎలా సాధ్యమని మంత్రి వ్యాఖ్యానించారు. దీనిపైన వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం సర్పంచుల సంఘం నేతలు డిప్యూటీ సీఎం పవన్ కలిసి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని కోరారు. దీనిపైన పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.